ఓం సుదర్శన మహాజ్వాలా కోటి సూర్య సమప్రభా అజ్ఞానాంధస్య మే దేవా విష్ణోర్మార్గం ప్రదర్శయ. గజేంద్ర మోక్షం. చతుర్థ మనువు పరిపాలనా కాలం గురించి చెబుతున్నాను విను. ఉత్తముని సోదరుడైన తామసుడే ఆ చతుర్థ మనువు. కేతువు, హృష్టుడు, నరుడు, ఖ్యాతి మొదలైన వారంతా ఆయన పుత్రులు. సత్యక, హరివీర ప్రభృతులు దేవతాగణానికి చెందినవారు. అప్పుడు ఆ దేవతలందరకు అధిపతిగా త్రిశిఖుడనే ఆయన దేవేంద్ర పదవిలో ఉండేవాడు. సప్తమహర్షులుగా జ్యోతిర్వ్యోమాది మునులుండేవారు. మేధాహారిణి దంపతులకు హరి ఉదయించాడు. అదే సమయంలో మొసలి నోటికి చిక్కిన గజేంద్రుణ్ణి ఆపన్న శరణ్యుడైన హరి రక్షించాడు అని చెప్పగా, పరీక్షిన్ మహారాజు ఓ యోగీంద్ర, మొసలి జలచరం, ఏనుగు వనాల్లో తిరిగే భూచరం. అప్పుడు ఏనుగు ముసలి బారిన చిక్కుపడటం ఎలా సంభవించింది? శ్రీహరి ఆ ఏనుగు ఆర్తిని ఎలా పోగొట్టినాడు? నాకు కుతూహలంగా ఉంది కనుక వివరంగా ఆనతీయండి అని అడిగాడు. అప్పుడు ఆ సుఖ యోగీంద్రుడు ఇలా వివరించాడు. ఓ మహారాజా, అమృతసాగరంలో త్రికూటం అనే పర్వతం ఒకటి ఉన్నది. అది 10,000 యోజనాల పొడవు వెడల్పులు కలిగి 10,000 యోజనాల ఎత్తులో ఉన్నది. దాని 3 శిఖరములలో ఒకటి బంగారు శిఖరం కాగా, ఇంకొకటి వెండి శిఖరము, మరొకటి ఇనుప శిఖరము. వాటితో అది తేజరిల్లుతూ ఉంటుంది. దాని చర్యలు బహుధాతు రత్నకాంతులతో ఉంటాయి. గుంపులు గుంపులుగా సెలయేళ్లు దాని నుండి సముద్రంలోనికి ప్రవహిస్తూ ఉంటాయి. ఆ పర్వతంపై అనేక విధాలైన వృక్షశ్రేణులతో కూడి దట్టమైన అరణ్యం ఉంది. నానావిధ పక్షి కూజితాలతో ఆ వనం మనోహరంగా ధ్వనిస్తూ ఉంటుంది. ఆ అరణ్యంలో సింహ, శరభ, శార్దూలాది మృగాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇక ఏనుగుల మందల మాట లెక్కలేదు. వేలకు వేలు ఒకటే గుంపుగా ఒకే మగ ఏనుగు దాటికి నాథుడుగా సంచరిస్తూ ఉంటాయి. ఒకనాడు ఆ ఏనుగులు గుంపులుగా కదలి అందిన అందుగు చెట్ల చిగుళ్ళు కడుపు నిండా మేసి దప్పిక కలిగి వనవిహారంతో స్వేచ్ఛగా తిరిగిన కారణంగా దారి తప్పి నీటి పట్టు కోసం వెతుకుతూ నోట తడి ఆరిపోయి సొమ్మసిల్లిన సమయంలో అదృష్టవశాత్తు అవి ఒక పెద్ద ఎత్తైన చోట మహా సరస్సును చూచి దానిని సమీపించాయి. అట్టి దుర్దశలో శీతల గంధవాయువులను ప్రసరింపజేస్తున్న ఆ సరస్సును చూడగా వాటిలో ప్రాణం లేచి వచ్చింది. అతి సంభ్రమంతో సరస్సులో దిగి మొదట ఆబగా కడుపు నిండా నీళ్లు త్రాగాయి. దాహం తీరగానే వాటికి జలక్రీడల మీదికి మోజు మళ్ళింది. లోతు నీళ్లంటే ఏనుగులకు మహా ఇష్టం. లోతు నీళ్లలో మునుగుతూ తేలుతూ ఆడ ఏనుగులన్నీ మగ ఏనుగు చుట్టూ ఉండి తొండాలతో నీళ్లు పీల్చి ఆ కరిణీనాథునిపై చల్లుతూ లేత తామర తూండ్లు పెకలించి నాదునికి అందిస్తూ ఒకళ్లపై ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ ప్రేమ చేష్టలు ప్రదర్శింపసాగాయి. ఆ ఏనుగులు చేసే కోలాహలానికి సరస్సు సుళ్ళు తిరగసాగింది. దానిలో ఉన్న జలచరాలన్నీ ఏనుగుల పాదాల కింద పడకుండా తప్పించుకోసాగాయి. ఇంతలో హఠాత్తుగా ఆ సరస్సు స్థావరంగా కలిగి ఉన్న ఒక మహామకరం ఆ గజరాజును పట్టుకుంది. ఏనుగు దానిని తొండంతో పట్టుకొని గిరాటు వేసింది. అది ప్రతీకారంగా వెనకకు వచ్చి మళ్ళీ తోక వెనకటి భాగం కోరలతో పట్టుకొని పీకింది. గజరాజు మళ్లీ దాన్ని విదిలించి కొట్టగా ఎదుటికి వచ్చి ఆ గజపతి ముందు కాలు ఒడిపి పట్టుకుంది. అప్పటి నుండి ఆ కరికి మకరికి మధ్య భీకర పోరాటం ప్రారంభమైంది. మొసలి ఏనుగును నీటిలోనికి లాగుకొని పోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటే ఏనుగు దానిని ఒడ్డుకు ఈడ్చుకొని వచ్చి దాని పట్టు విడిపించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. రెండూ ఒకదానికొకటి తీసిపోకుండా సమవుజ్జీలుగా పోరాడుతున్నాయి. ఆడ ఏనుగులన్నీ ముసలితో పోరాడుతూ ఉన్న తమ నాథుణ్ణి
విడిచిపెట్టి వెళ్ళలేక ఏమి చెయ్యలేక గ్రుడ్లప్పగించి చూస్తూ కన్నీరు విడుస్తున్నాయి. స్థాన బలం వల్ల నీటిలో ఉండే మొసలికి రోజురోజుకి బలం పెరుగుతూ ఉండగా ఏనుగు బలం తగ్గిపోయి బహుళపక్షంలో చంద్రుడులా నీరసిస్తూ డ్రుక్కిపోతున్నది. స్వప్రయత్నంతో బలవంతమైన శత్రువును జయించడం అసాధ్యమని గ్రహించి దేవుని అనుగ్రహం లేకపోతే తన మరణం తథ్యమని భావించి గజరాజు ఇలా తలపోశాడు. ఈ మకరిని నేనెలా జయించగలను? ఏ దేవుడు నాకు దిక్కు? నేనిప్పుడు ఎవరిని శరణు పొందాలి? లోకాలన్నీ ఏ మహాత్మునిచే సృజింపబడి పెంచబడుతున్నాయో అటువంటి పరమేశ్వరుడే నాకు దిక్కు ఇలా ప్రార్థించాడు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనా మధ్యలయుడెవ్వడు సర్వముదానైన వాడెవ్వడు వాని నాత్మభూ ఈశ్వరునే శరణంబు వేడదన్ అని సందేహాత్మకుడై ఏ దేవుని పేర్కొని పిలవాలో తెలియరాని వాడై తమ దీనావస్థను తెలుపుకుంటే పరంధాముడే దిగివచ్చి రక్షిస్తాడని మార్జాల కిశోర న్యాయం పాటించి తన బాధ్యత అంతా భగవదధీనం చేసి ఇలా ముక్తకంఠంతో మొరపెట్టుకున్నాడు. తావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే ధనువుండెస్సెను శ్రమంబయ్యడిన్ నీవే తప్ప నితప్పరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక అని తన గోడును విన్నవించి ధైర్యం కలిగిన వాడై ఏ దిక్కు లేని వారికి దిక్కైన ఈశ్వరుడే నన్ను రక్షిస్తాడు గాక, ఈ రక్షణ భారం అతనిదే అని తల ఊర్ధ్వముఖంగా ఎత్తి ఆకాశం వైపు చూస్తూ అతని రాకను నిరీక్షిస్తూ నిట్టూర్పులు విడుస్తూ నలువైపులా పరికిస్తూ ఆ గజేంద్రుడు మొరపెట్టుకున్నాడు. అప్పుడు బ్రహ్మాది ఇతర దేవతలందరూ ఆ గజేంద్రుని ఆర్తనాదం విని కూడా తమలో విశ్వమయత లేక పోవడంతో గజరాజు ఆర్తికి సంబోధనకు తాము లక్ష్యం కాదని మిన్నకుండి పోయారు. విష్ణు భగవానుడు అలా గజేంద్రుడు మొరపెట్టే సమయంలో విశ్వమయుడు కాబట్టి ఆ మొరను ఆలకించాడు. అతడప్పుడు వైకుంఠపురంలో అంతఃపురంలో లక్ష్మీదేవితో సరస సల్లాపాల్లో నిమగ్నుడై ఉన్నాడు. ఆర్తత్రాణపరాయణుడైన శ్రీహరికి గజేంద్రుని మొర వినబడగానే ఇంకేమీ తోచలేదు. ఉన్న పరిస్థితిని పరిసరాలని మర్చిపోయాడు. తాను గజేంద్రుణ్ణి రక్షించటానికి వెడుతున్నట్లు లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. ఆయుధాలైన శంఖచక్రాలను కూడా పట్టలేదు. ఆ పరివారాన్ని పిలవలేదు. వాహనమైన గరుత్మంతుణ్ణి కూడా ఆవహించలేదు. చెదరిన ముంగురలనైనా సరిదిద్దుకోలేదు. ప్రణయ వివాదంలో పట్టుకున్న శ్రీదేవి పైట కొంగును విడిచిపెట్టలేదు. గజేంద్రుణ్ణి రక్షించే త్వరలో ఆయనకు ఏమీ పట్టలేదు. గజేంద్రుని ఆర్తనాదం ఏ ప్రక్క నుండి వస్తున్నది గమనించి ఆ ప్రక్కకు బయలుదేరాడు. ఆ సంరంభం ఎలా ఉందో చూడండి. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంజేదోయి సంధింపడే బరివారంబును జీరడబ్రగపతిం బన్నింపడా కర్ణికాం తరదమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోద్ధత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఇలా సంభ్రమించి తనకేమీ చెప్పకుండా వెడుతున్న పతి వెంట లక్ష్మీదేవి, ఆమె వెంటనే గరుత్మంతుడు, ఆ ప్రక్కనే శంఖచక్రాలు, ఇంకొక ప్రక్క నారద, విశ్వక్సేనులు, వైకుంఠపుర వాసులందరూ వెంబడించి వచ్చారు. ఇలా వస్తూ ఉంటే ఆకాశంలో దేవతలు గుంపులు గుంపులుగా చేరి ఆ శ్రీహరికి ప్రణతులు అర్పిస్తున్నారు. కానీ గజప్రాణ రక్షణకై త్వరగా వచ్చే శ్రీహరి వారి నమస్కారాలు గమనించలేదు, స్వీకరించలేదు. మనోవేగంతో సరాసరి ఆ మహాసరస్సు దగ్గరకు చేరుకొన్నాడు మహాత్ముడు. వెంటనే తనను సమీపించి సిద్ధంగా ఉన్న సుదర్శన చక్రాయుధాన్ని మొసలిపైకి
ప్రయోగించాడు. ఆ చక్ర భ్రమణ వేగానికి భూమి యావత్తూ కంపించింది. దాని నుండి వెలువడే విస్ఫులింగాలకు ఆకాశమంతా నిండిపోయి తన సహజ తేజస్సును విడనాడింది. అలా హరిచే ప్రయోగింపబడిన చక్రము సరస్సులో వికసిస్తూన్న నవపద్మాన్ని కౌగలించుకునేందుకు వస్తున్న సూర్యభగవానుడా అన్నట్లు నీళ్లు గుబులు గుబులు అనేటట్లు నీళ్లలో ప్రవేశించి ఆ క్రూర మకరం ఉన్న చోటికి చేరుకుంది. నిమిషకాలంలో ఆ మొసలి కంఠాన్ని ఖండించి వేసింది. ఇలా ఒక్క క్షణం సేపట్లో సుదర్శన చక్రం తుళ్ళిపడే ఆ మకరం శిరస్సు ఖండించేసరికి భయంతో ఒక మకరం సూర్యభగవానుణ్ణి శరణుజొచ్చింది. మరొక మకరం కుబేరుని శరణు పొందింది. మకరాలయమైన సముద్రంలోని మకరాలన్నీ ఆది కూర్మం మాటున మరుగుజొచ్చాయి. అప్పుడు కటిక చీకటి నుండి విడివడిన చంద్రుడు వలె సంసార సాగరం నుండి తరించిన విరక్తుడు అనేక విధంగా ఆ క్రూరమకరం పట్టు నుండి విడివడిన ఆ గజేంద్రుడు తన మీద ఆ కరిణులన్నీ చల్లుతున్న జలధారల చేత అలసట తీరిపోయి చాలా వికాసం పొంది పూర్వ శోభతో విరాజిల్లాడు. శ్రీహరి ఇలా శంఖాన్ని పూరించగానే దేవదుందుబులు మ్రోగాయి. పద్మ సౌరభం కలిగిన మందమారుతం వీచింది. జల్లుగా పువ్వుల వాన కురిసింది. దేవతా స్త్రీలు నాట్యం చేశారు. అన్ని దిక్కుల నుండి జీవ జయ అనే శబ్దాలు వినిపించాయి. సముద్రం ఉప్పొంగింది. ఆ కెరటాలు ఆకాశగంగను తాకాయి. శ్రీహరి చేయి చాచి శరీరమంతా నిమిరి దుఃఖం పోగొట్టి కరిని సరస్సుపైకి లాగాడు. ఆ శ్రీహరి కరస్పర్శతో తీసివేసినట్లు ఇన్నాళ్ళు పడిన శ్రమ అంతా మటుమాయం అయ్యింది. ఓ మహారాజా, కరి మకరుల పూర్వజన్మ వృత్తాంతము వివరిస్తాను, విను. హాహా హూహూలు గంధర్వజాతి వారిని మీకు తెలుసు కదా. వారిలో ఒకడు హూహూవు అను గంధర్వుడు పూజ్యాతిక్రమణ దోషం వలన మకరమై పుట్టాడు. గజేంద్రుని పట్టుకొని ఇంతకాలం బాధించినది ఆ శాపగ్రస్తుడైన మొసలే. శ్రీహరి చక్రధారలచే మరణించి మొసలి రూపం తొలగేటట్లు శాపమోక్షం పొందడంతో బాధించినది ఆ శాపగ్రస్తుడైన మొసలే. శ్రీహరి చక్రధారలచే మరణించి మొసలి రూపం తొలగేటట్లు శాప మోక్షం పొందడంతో తిరిగి హూహువు గంధర్వుడై పూర్వరూపంతో ఆ భగవానికి నమస్కరించి కృతార్థత చెంది తన లోకానికి తిరిగి వెళ్ళాడు. విష్ణు కరస్పర్శ వల్ల ఆ గజేంద్రుడు కూడా అజ్ఞానాంధకారం నుండి విముక్తి పొందిన వాడై విష్ణు రూపంలో ప్రవేశించాడు. పూర్వం ద్రవిడ దేశాన్ని ఇంద్రజుమ్నుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప హరిభక్తుడు, శమదమాది సద్గుణ సంపన్నుడు. ఆయన మౌన వినయం పాటిస్తూ చాలా కాలం ఉత్తర దిశను తన పర్వతంపై శ్రీహరిని ఆరాధిస్తూ తపస్సు చేశాడు. అలా ఉండగా ఒకనాడు ఆ రాజు శ్రీహరి ఆరాధనలో నిమగ్నుడై తన్మయత్వంతో ఉండగా అగస్త్య మహర్షి అతని ఆశ్రమానికి వచ్చాడు. కానీ హరిధ్యానంలో మనస్సు నిలిపి ఉన్న ఆ రాజు ఆ మహర్షి రావడం గమనించలేదు. అతిథికి చెయ్యవలసిన కనీస సత్కారాలు కూడా చెయ్యలేదు. దానికి ఆ మునీంద్రుడు కోపించి యుక్తాయుక్తములు తెలియని నీవు ఏనుగువై జన్మించు అని అతనిని శపించాడు. ఆ శాప కారణంగా ఇంద్రజుమ్నుడు కరిజాతిలో పుట్టాడు. అతడే మొసలి బారికి చిక్కిన ఆ గజరాజు. ఏనుగై పుట్టిన పూర్వజన్మలో చేసిన తీవ్రమైన హరిధ్యానము వలన అతనికి హరిరక్షణ కలిగి ముక్తి లభించింది. ఇంద్రజుమ్న మహారాజు ఏనుగై పుట్టగా అతడిని సేవిస్తూ ఉన్న పరిచారకులంతా ఏనుగులై పుట్టి అతనిని సేవిస్తూనే ఉన్నారు. కనుక ఎటువంటి పురుషుడైనా ఎలాంటి కర్మపరుడైనా శ్రీహరిని సేవిస్తూ ఉంటే ఆ కర్మబంధమంతా నశించి అతనికి ముక్తి లభిస్తుంది.
అప్పుడు శ్రీహరి లక్ష్మితో, నేను గజేంద్రుని రక్షించే తొందరలో నీ పమిట కొంగు వదలకుంటే నీవును వెనుకనే వస్తూ ఏమనుకున్నావో కదా. ఆర్తులు మొరపెడితే నాకు ఇతరమేమీ తోచదు అనగా ఆమె ఇలా సమాధానం చెప్పింది. దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవన బొందన్ దీనావన నీ కొప్పును దీన పరాధీన దేవదేవ మహేశ. ఇలా చెప్పిన పిదప సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుతో ఇలా అన్నాడు. ఓ రాజా, నీకు నా చేత వినిపింపబడిన ఈ స్ఫోరకమైన ఈ గజరాజ మోక్షక కథ వినువారికి విష్ణువు కీర్తిని కలిగించి సకల పాపాలు నశింపజేస్తాడు. పీడకలలు నశించి దుఃఖ నివృత్తి కలుగుతుంది. తెల్లవారుజామున మేల్కొని పవిత్ర భావంతో నిత్యం పారాయణ చేసే నిర్మలాత్మకులైన బ్రాహ్మణాది జనులందరకు గొప్ప వైభవం చేకూరుతుంది. సంపద కలిగి పీడలు తొలగిపోతాయి. సుఖశాంతులు వృద్ధి పొందుతాయి. సంతోషం కలిగి మోక్షం అరచేతి అరటిపండు అవుతుంది అని విష్ణుదేవుడు ఆనతిచ్చి ఇంకా ఇలా సెలవిచ్చాడు. ఎవరైనా అపర రాత్రియందు మేల్కాంచి దృఢచిత్తుడై శ్వేతద్వీపం నాకు ప్రియమైన సుధాసాగరం హేమపర్వతం ఇచటి గిరికందర కాననాలు వేత్రవేణుల తాసుర తరువులు నేను బ్రహ్మ ఈశ్వరుడును నివసించే ఈ 3 కొండల శిఖరాలు కౌముదకి కౌస్తుభ సుదర్శన పాంచజన్యం అనే నా వస్తు సంచయం శ్రీదేవిని శేషగరుడ వాసుకి ప్రహ్లాద నారదాది ఋషులను మత్స్యకూర్మాది అవతారాలను ఆయా అవతారాలలో నేను చేసిన మహత్కార్యాలు సూర్య చంద్రాగ్నులను శాస్త్రాలను గోభూసుర పతివ్రతాజనాలను చంద్రకాశ్యపజాయ సమూహాన్ని గౌరీ గంగా సరస్వతి కాళింది సునందాది పుణ్య నదులను అమరులను అమరతరువులైన కల్పవృక్షాలను ఐరావతం అమృతం ధ్రువుడు బ్రహ్మర్షి సమూహం పుణ్యాత్ములైన పూర్వ మానవులను సమాహిత చిత్తులై తలచి హరికి ప్రాణావసాన కాలంలో నాదైన విశుద్ధ పదాన్ని అనుగ్రహిస్తానని వరం ఇచ్చి అంతర్ధానమైనాడు. ఇలా విష్ణువు నిర్దేశించిన విషయం చెప్పి సుఖయోగీంద్రుడు తిరిగి ఇలా చెప్పాడు. గజరాజ మోక్షణంబును నిజముగ పఠించునట్టి నియతాత్ములకున్ గజరాజ వరదుడిచ్చు గజతురగస్యందనుములు గైవల్యంబున్. మనకు స్వతంత్రం రాకముందు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వారిని జైలులో పెడుతూ ఉండేవారు. అప్పుడు వారి బంధువులు కుటుంబ సభ్యులు విప్రులచే గజేంద్ర మోక్షం ఘట్టం పారాయణ చేయించేవారు. దాని ఫలితంగా గడువు కంటే ముందే ఆ జైల్లో ఉండేవారు విడుదల జరిగేదట. దీనికి చాలా నిదర్శనాలున్నాయి అని సంపాదక వ్యాఖ్య.